నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూస్ హంట్. ఏపీలో సరికొత్త మోసాలు జరుగుతున్నాయి. కరెంటు బిల్లుల పేరుతో మోసం చేస్తున్నారు. వాట్సాప్లో లింకులు పంపి ముంచేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో మోసాలు చేస్తున్నారు. సాంకేతిక పరంగా ఉన్న అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు. ఇటీవల నార్కోటిక్ పోలీసులమని వర్క్ ఫ్రం హోం పేరుతో ముంచేశారు. అయితే ఇదే తరహాలో కరెంటు బిల్లులు చెల్లింపుల పేరుతో మోసాలు మొదలయ్యాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు అని వాట్సాప్ ద్వారా ఏపీకే లింకులు పంపి ఆన్లైన్లో డబ్బులు దోచుకుంటున్నారు. ఈ విషయంలో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్లు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగించిన సంగతి తెలిసిందే. గత నెల నుంచి ఆయా యాప్ల ద్వారా బిల్లుల చెల్లింపులు నిలిపేశారు. ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో సెంట్రల్ పవర్ పేరుతో ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని సంస్థ తెలిపింది. కరెంటు బిల్లులు చెల్లించాలంటే ప్లే స్టోర్ నుంచి ఏపీసీపీడీసీఎల్ లేదా సెంట్రల్ పవర్ అని టైప్ చేస్తే మొదటిగా వచ్చే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాడ్ సర్వీస్ కాలంలో విద్యుత్ సర్వీస్ నంబర్ నమోదు చేయాలి. అక్కడ బిల్లు ఎంత అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అలా అక్కడి నుంచే యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే అనుసంధానంతో బిల్లులు చెల్లించవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ మోసగాళ్లు ఈ కొత్త మార్గంలో పలువురికి ఏపీకే ఫైల్ పంపుతూ మోసం చేస్తున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యుత్ బిల్లు చెల్లించేందుకు ఎదురు చూస్తున్నారా అంటూ మాట కలుపుతున్నాడు. వాట్సాప్ నంబర్ కు ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్ పేరుతో ఉన్న ఓ నంబర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనే ఏపీకే ఫైల్ ను ఓ మెసేజ్ రూపంలో పంపుతున్నాడు. ఆ ఫైల్ ను ఇన్స్టాల్ చేసి వివరాలు నమోదు చేసి విద్యుత్ బిల్ చెల్లించుకోవచ్చని సదరు వ్యక్తి సూచిస్తాడు. ఒకవేళ పొరపాటున ఏపీకే ఫైల్ ను క్లిక్ చేస్తే నిమిషాల వ్యవధిలో మాల్వేర్ ఫోన్ లోకి చేరుతుంది. వ్యక్తిగత సమాచారంతో పాటుగా బ్యాంక్ అకౌంట్ వివరాలు, మెసేజ్లు, ఫోన్ నంబర్లు, ఇలా ఫోన్లోని ప్రతి సమాచారం సైబర్ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఏపీకే ఫైల్ ను ఇన్స్టాల్ చేసే సమయంలో 1-2 సార్లు ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్లు, కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయం కామెంట్స్ లో తెలియచేయండి.